డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కిడ్స్ని తీసుకొని అయితే టెంపుల్ దర్శనంకి అయితే తీసుకెళ్తున్నారు. ఆ శివుడికి అభిషేకం కూడా చేయించి వీళ్ళ చేత దర్శనం అయితే చేస్తున్నారు. ఇక్కడ టీచర్స్ అందరూ జాగ్రత్తగా అయితే కిడ్స్ని తీసుకొని దర్శనానికి తీసుకెళ్తున్నారు. అందులో గుడి కూడా చాలా రష్గా ఉంది కార్తీక మాసం అవటం వల్ల. ఇక్కడ కొంతమందిని దర్శనానికి తీసుకెళ్ళి కొంతమందిని ఆపి 2-3 బ్యాచెస్కి అయితే తీసుకెళ్తున్నారు. నేనైతే దగ్గరలో ఉన్న కళ్యాణ మండపంలో లంచ్ అరేంజ్మెంట్స్ చూస్తూ ఉండమంటే నేనైతే వచ్చాను అనమాట. ఇక్కడికైతే మామూలుగా బఫే అనమాట. అందరు హెల్ప్ చేస్తూ ఉన్నాం చూసారా మాల్ పీపుల్కి అయితే. ఇక్కడ ఈ సిట్టింగ్ అంతా వచ్చేసరికి డమ్ అండ్ డెఫ్ పిల్లలకి అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి అందరికైతే ఇక్కడ సిట్టింగు. ఐటమ్స్ వచ్చేసరికి బ్రెడ్ హల్వా, పులిహార, ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ, గోంగూర పచ్చడి, పప్పు అండ్ కాలీఫ్లవర్ ఫ్రై, కంద బచ్చల కూర, సాంబారు, పెరుగు అండ్ వైట్ రైస్ అయితే కామన్ కదా. ఇవన్నీ అరేంజ్ అయ్యేలోపు కిడ్స్ అయితే వస్తున్నారండి. నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ హిందూజా డైరీస్.